16/10/2023 సమాధికి లేచొచ్చి హైదరాబాద్ లక్డికాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు చేసి కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ దీని వెనుక ఉన్నది. ఫాదర్ ముసుగులో ఉన్నటువంటి ఒక నయీం ఆయన దునియా స్కామ్లు అవుతున్నాయి. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరేం చేస్తున్నారు? ఈరోజు చచ్చిపోయిన వ్యక్తులను పట్టుకొని వచ్చి ఈరోజు బాధాప్త కమిటీలు మార్చేసి తలకాయలు మార్చి సమాధులకు వెళ్ళి తీసుకొచ్చి సంతకాలు పెడుతుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్లు ఏ విధంగా చేస్తున్నారు? అమయ్ కుమార్ పీరియడ్లా మొత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జరిగిన మొత్తం దందాలే. తెలుగు ప్రజలకు నమస్కారం. ఈరోజు తెలంగాణలో చిత్ర విచిత్రాలు అనేకమైనవి చూసినాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇది గత ప్రభుత్వం జరిగిన లీలలే. ఆ లీలలు ఏంటంటే బాజాప్తా కేరళ రాష్ట్రం నుండి ఈయన పేరు పౌలోస్. ఈ పౌలోస్ అనేట ఆయన 1990 సంవత్సరం జూలై 3వ తారీఖు చనిపోవడం జరిగింది. అక్కడ ఇది ఆయన సమాధి ఫోటో. ఇది ఈయన 16/10/2023 సమాధికి లేచొచ్చి హైదరాబాద్ లక్డికాపూర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి సంతకాలు చేసి దాదాపు ఒక 7గురిని ఈ కమిటీలో మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది ఒక సొసైటీ హైదరాబాద్లో యాంటోనీ అన్నట్టు ఆయన 1980 ఆ సంవత్సరాలలో ఆయన ప్రారంభించిండు. దానికి ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన వారసులు ఎవరు లేరు. అందులో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉండే. ఇది 1996/1983 ఇది మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ రిజిస్ట్రేషన్ నంబర్. ఇది రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఎప్పుడంటే ఇది హైదరాబాద్ డిస్టిక్. ఇది 19/3/2024 రోజు ఈ పౌలోస్ ఎవరిదైతే ఇందాక మనం సమాధి చూసినామో ఆయన సంతకం. ఇది ఆయన సంతకము 22 అంటే 14/3/2022కి వచ్చి ఆయన ఇక్కడ సంతకం పెట్టి ఆయన సంతకంలో ఎవరెవరిని పెట్టినానంటే ఈరోజు నేను గతంలో ఈయనకు యాంటోనీ అనే ఆయనకు 2 కూతుర్లు. పెద్ద కూతురు పేరు షీజీ, చిన్న కూతురు పేరు షీన్. అయితే ఈ షీన్ అనే అమ్మాయి నా దగ్గరికి మార్చి నెలలో నా దగ్గరికి వచ్చి ఇట్లా మా నాయన మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది పెట్టి కొన్ని భూములు అవన్నీ కొన్నాడు. అందులో పేదలకు అనాథాశ్రమం అది ఇది కట్టనికని చెప్పేసి చర్చి కట్టనికని చెప్పేసి సికింద్రాబాద్ డయాసిస్కు దాదాపు కొన్ని వేల గజాల భూములు రాయదుర్గం ప్రాంతంలో ఇచ్చిండ్రు. కానీ అక్కడ ఫాదరు అల్లం ఆరోగ్యరెడ్డి అనేట ఆయన వచ్చి దీన్ని మా అక్కను ఆయన ఏది బ్లాక్మెయిల్ చేసో లొంగదీసో ఆశ చూపో ఆ జాగ దొబ్బేనికే ట్రై చేస్తుండని చెప్పేసి నా దగ్గరికి రావడం జరిగినప్పుడు నేను రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఆమెతో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అక్కడ సరైన స్పందన లేదు. ఈలోపు దాదాపు ఒక 2 నెలల తర్వాత ఉన్న వరకు ఇక్కడ ఉండి ఆమె మెల్లగా దాదాపు ఆరోగ్యరెడ్డికి ఆమె కూడా సరెండర్ అయిపోయి ఈరోజు ఈ ట్రస్ట్ ఈ భూమి ఇవన్నీ డాక్యుమెంట్స్ ఇచ్చింది నాకు షీన్ గారే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే సొసైటీ అనేది ఎవరి కిందికి రాదు. ఈ సమాజంలో మేము తెలంగాణ వనరుల రక్షణ సేనలో ఫౌండర్ చైర్మన్గా ఉన్న నేను ఈ తెలంగాణ వనరులను కాపాడే పనిపైన ఉన్నా. ఇందులో ఒక 3 ప్లాట్లు మాత్రము వాళ్ళ కూతుర్ల పైన, ఒక 4 ప్లాట్లు చర్చ్ పైన ఆయన రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆయన క్యాన్సిల్ చేసిన అన్నాడు. దీని మీద వాళ్ళ కూతురు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అది నేను మీకు వినిపిస్తాను ఇప్పుడు. అయితే ఇందులో ఆరోగ్యరెడ్డికి అసలు ఏం సంబంధం? అల్లం ఆరోగ్యరెడ్డి ఏ విధంగా ఎంటర్ అయ్యాడు? అల్లం ఆరోగ్యరెడ్డికి చనిపోయిన ఇప్పుడు నేను సమాధి చూపించిన డేట్ చూపించిన సమాధికి వెళ్ళి వచ్చి ఎట్లా సంతకాలు చేసిండు. సంతకాలు అయిన వాళ్ళ పేర్లు ఎవరెవరు వచ్చిందంటే ఈయన దాంట్లో ఇది ఫస్ట్ మీటింగ్ పెట్టిందని చెప్పిండ్రు. ఇందులో ఆమె ఎవరు పౌలోస్ వచ్చి సంతకం పెట్టిండ్రు. సంతకం పెట్టి వైస్ ప్రెసిడెంట్ వచ్చి సంతకం పెట్టి సంతకంలో ఏం చెప్పినానంటే ఆయన షీజీ జోస్ అంటే యాంటోనీ మబ్లీ కూతురు కుమార్తె. ఈమె హైదర్గూడల అత్తాపూర్లో ఉంటుంది, 47. ఈమె ప్రెసిడెంట్గా ఉంటుంది. నెక్స్ట్ కాసు ఆరోగ్యరెడ్డి సన్ ఆఫ్ కాసు పాపిరెడ్డి. ఈయన ఆరోగ్యరెడ్డి ఎవరనంటే ఈయన రెండో అక్క భర్త అవుతాడు. ఎవరికి? అల్లం ఆరోగ్యరెడ్డికి రెండో భర్త. తోజో వర్గీస్ ఏమో ఇలా ఈమె భర్త అన్నట్టు. ఈయన జనరల్ సెక్రటరీ. ఈమె భర్త, ఈయన జనరల్ సెక్రటరీ.
కాసు సుమంత్ రెడ్డి. కాసు సుమంత్ రెడ్డి ఎవరంటే ఆరోగ్యరెడ్డి, కాసు ఆరోగ్యరెడ్డి కొడుకు అవుతాడు. కాసు ఆరోగ్యరెడ్డి ఆయన రెండో అక్క భర్త, ఆయన కొడుకు కాసు. మళ్ళీ గోపు సందీప్ అనే ఒక ఆయన ఎంటర్ అయింది. ఈయన ఎవరంటే వీళ్ళ అన్న వాళ్ళ అల్లుడు. వీళ్ళ అన్న వల్ల ఈయన అన్నకు అల్లుడు అవుతాడు. ఆరోగ్యరెడ్డి వాళ్ళ అన్న వాళ్ళ అల్లుడు. తర్వాత ఎవరు వస్తారు? కాసు సుశాంత్ వస్తాడు. ఈయన ఆరోగ్యరెడ్డి రెండో కొడుకు వస్తాడు. ఏది? ఈయన కాసు ఆరోగ్యరెడ్డికి రెండో కొడుకు కాసు సుశాంత్ వస్తాడు. తర్వాత సింగిరెడ్డి మనీష. సింగిరెడ్డి మనీష ఎవరంటే ఇక కాసు సుమంత్ రెడ్డి భార్య. కాసు సుమంత్ రెడ్డి భార్య వస్తారు. వీళ్ళు మొత్తము ఇప్పుడు ఈయన ఆరోగ్యరెడ్డి వాళ్ళ బంధువులను మొత్తం ఇలా తీసుకొచ్చి పెట్టింది. అసలు ఆరోగ్యరెడ్డికి దీనికి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఇవందరినీ ఆరోగ్యరెడ్డి బంధువులందరినీ తీసుకొని వచ్చి ఎవరు పెట్టిందంటే ఈ చనిపోయిన పౌలోస్ వైస్ ప్రెసిడెంట్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ ఆయన వచ్చి సంతకం పెట్టింది. దీని మీద నేను డీజీపీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన. దీని వెనుక కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్ దీని వెనుక ఉన్నది. గతంలో ఆరోగ్య చరిత్ర చూస్తే ఆయన తాండూరులో కానీ ఇంకా వేరే అనేకమైన ప్రాంతాలలో సికింద్రాబాద్ డయాసిస్కు సంబంధించిన భూములు ఇక్కడ చేసి అమ్మి కొన్ని కోట్ల రూపాయలు ఈరోజు ఆయన చేసుకోవడం జరిగింది. వాటిని ఆయన సేవ లేదు, ఫాదర్ ముసుగులో ఉన్నటువంటి ఒక నయీం చేసే దందాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ బంద్ చేసి సపరేట్గా అది పెట్టుకోవాలి. ఈరోజు చిన్న కూతురు ఎవరైతే మా దగ్గరకు వచ్చి ఈ స్కామ్ అంతా చెప్పిండో ఆమె డబ్బులో లొంగిపోయి ఇక పౌలోస్ ఇంకో సంతకం ఇక్కడ ఇదంతా ఫోర్జరీ చనిపోయిన ఆయన వచ్చి ఇక సంతకాలు పెట్టినది. ఇక వీసీ పప్పన్ అని ఉన్నాడు డైట్, ఈయన కూడా చనిపోయిండు. ఎప్పుడు 1/10/2000 సంవత్సరం చచ్చిపోయిండు. ఈయన ఎగ్జిస్టింగ్ మెంబర్ అని చెప్పి వీళ్ళే రాసుకున్నారు. ఈయన సంతకం లేదు కాబట్టి నేను ఈయన పైన పెట్టలే. వీళ్ళందరి పేర్లలో మళ్ళీ వీళ్ళే వచ్చిండ్రు. ఏది? ఇలా కొత్త మెంబర్లు వీళ్ళు. సిజీ, కాసు ఆరోగ్యరెడ్డి, తోజో వర్గీస్ వీళ్ళిద్దరేమో ఆంటోనీకి సంబంధించిన బంధువులు, వాళ్ళ పిల్లలు అల్లుడు. ఇక వీళ్ళందరూ కూడా ఇది. అయితే ఈ పెద్ద మనిషి ఏం చేసినంటే నా పిల్లలు ఎవ్వరు కూడా నన్ను చూస్తలేరు. ఇక పౌలస్ ఎన్ని దగ్గర సంతకాలు ఫోర్జరీ చేసిందో చూడండి. అయితే ఇప్పుడు ఆంటోనీ మబ్లీ ఏం చేసిందంటే నా పిల్లలు వృద్ధాప్యంగా భార్యాభర్తలు ఇద్దరే ఉండే. ఆయన ఇదివరకు చర్చ్ ఫాదర్గా అయిదామని చెప్పి పోయిన తర్వాత అందులో బయటికి వచ్చేసి పెళ్లి చేసుకుండు. యాక్చువల్గా ఫాదర్ని పెళ్లి చేసుకోవద్దు, ఆయన వదిలేసి పెళ్లి చేసుకొని వచ్చి అందులోనే అదో పనిచేసిన కాడ ఎక్కడికెళ్ళో డబ్బులు తీసుకొచ్చి మేదీపట్నంలో స్కూల్స్ పెట్టి మెల్లమెల్లగా కొంచెం డబ్బులు సంపాదించి ఇది గవర్నమెంట్ జాగాలు ఈయన తీసుకుని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినాయి మొత్తము గవర్నమెంట్ జాగాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇదంతా ఆరోగ్యరెడ్డి బంధువులు. ఇది ఆరోగ్యరెడ్డి ఇగో ఈయన అల్లుడు, వీళ్ళిద్దరు అల్లుడు, తక్కిన వాళ్ళందరూ ఇగో ఈయన ఆరోగ్యరెడ్డి, వీళ్ళందరూ కూడా ఆయన బంధువులు. వీళ్ళందరూ ఆరోగ్యరెడ్డి బంధువులు. వీళ్ళందరినీ తీసుకొని వచ్చి ఇది పెట్టేసి కోట్ల ఆస్తులు ఈరోజు కొట్టేసి కొంతమందికి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వాళ్ళను ముందు పెట్టుకొని వాళ్ళతో పెట్టుబడులు పెట్టించి ఈ భూములన్నీ కాజేయడానికి ప్రయత్నాలు చేస్తాను. అంటే ఇంత ఘోరంగా ఇంత భయంకరంగా ఒక చచ్చిపోయిన వ్యక్తిని తీసుకొని వచ్చి వాళ్ళ సంతకాలు పెట్టిస్తే ఈ భూములన్నీ తీసుకొని వచ్చి వీటిపైన రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? షేర్లింగం పెళ్లికి సంబంధించినటువంటి అధికారులు, రెవెన్యూ అధికారులు అందరు వచ్చి ఈ భూములు మొత్తం ఒక కంపెనీకి తీసుకొని వచ్చి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే బతుకుండా చచ్చిపోయిందా మరి వీళ్ళు ఏ విధంగా ఉన్నారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు ఈ పేర్లు ఎట్లా మార్చిండ్రు? ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళు కళ్ళు లేవా? రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాళ్ళకు మరి సంతకం పెట్టిన హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టినరా? ఏ సొసైటీస్ రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్ హైదరాబాద్లో ఆఫీసులకు వచ్చి పౌలో సంతకం పెట్టినరా? రిజిస్ట్రార్ ఆఫీసులో ఉన్న అధికారులు మొత్తం సస్పెండ్ చేయాలి. ఈరోజు 1990లో సంస్థ చనిపోయినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఏ విధంగా వచ్చి సంతకం పెట్టింది? ఆఫీసులకు వచ్చి సంతకాలు పెట్టాలి కదా ఇవన్నీ. ఇది ఏలు ముద్రలు అన్నీ ఆఫీసులకు వచ్చి పెట్టాల్సిందే కదా ఇవన్నీ. ఆఫీసులకు వచ్చి సంతకాలు పెట్టాల్సిన సంతకాలు ఈరోజు వీళ్ళపైన ఈయన వచ్చి సంతకాలు పెట్టినప్పుడు ఈయన ఆధార్ కార్డు ఎక్కడికి పోయింది? ఆధార్ కార్డు లేకుండా ఇవి చేయొద్దు. ఈయన ఆధార్ కార్డు ఎక్కడికి వెళ్ళి పట్టుకొచ్చింది? పౌలోస్ అయినది ఎవరు తీసుకొని వచ్చిండ్రు? ఈరోజు మనం బాజాబ్తా నేను దాని సమాజం చూపించిన, ఏ విధంగా జరిగిందని మొత్తం చూపించిన, అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు ఏ విధంగా ఆయన వచ్చి సంతకాలు పెట్టిండ్రు, ఏ విధంగా ఈ కమిటీ మొత్తం వేయడం జరిగింది. ఇగో ఇక్కడ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ రిజిస్టర్ హైదరాబాద్ సంతకం ఉన్నది. ఏ విధంగా సమాధి పెట్టారు? ఈ సమాధికే లేసి వచ్చింది ఈయన ఇక్కడ ఎట్లా సమాధి పెట్టింది, సంతకం పెట్టింది అనేది ఈరోజు హైదరాబాద్ రిజిస్టర్ సొసైటీస్ ఇది చేయాలి. ఒక స్కామ్ అయితలేదు. హైదరాబాదు
రిజిస్టర్ ఆఫ్ సొసైటీలలో దున్యా స్కామ్లు అవుతున్నాయి. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎవరేం చేస్తున్నారు? ఈరోజు చచ్చిపోయిన వ్యక్తులను పట్టుకొని వచ్చి ఈరోజు బాధాప్త కమిటీలు మార్చేసి తలకాయలు మార్చి సమాధులకు వెళ్ళి తీసుకొచ్చి సంతకాలు పెడుతుంటే వీళ్ళు రిజిస్ట్రేషన్లు ఏ విధంగా చేస్తున్నారు, దీనికి ఏ విధంగా ఆమోదం మీద దీన్ని చూసి ఎంఆర్ఓ వాళ్ళు ఎట్లా సంతకాలు పెడుతున్నారు? ఈ భూములు శేర్లింగంపల్లి రెవెన్యూ డిపార్ట్మెంటు కొన్ని వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములు ఏ విధంగా ఈ ఆరోగ్యరెడ్డి బంధువులకు రాసిండ్రు, మళ్ళీ వీళ్ళు వేరే కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏ విధంగా తీసుకొచ్చిండ్రు, ఇలా గతంలో ఉన్నటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ అనేటోడు కీలక పాత్ర పోషించనేది ఉన్నది. అమయ్ కుమార్ పీరియడ్లో మొత్తం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ జరిగిన మొత్తం దందాలే. ఇవాళ దీనిపైన మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. తక్షణం ఈ భూములు ఏవైతే ప్రభుత్వ పరంగా ఇందులో ఒక 3-4 ప్లాట్లు మాత్రం రెగ్యులరైజ్ కాని భూములు మొత్తం ప్రభుత్వం సర్వే చేసి వాళ్ళ స్వాధీనంలో తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇగో ఇది కేరళ సమాధి. దీన్ని నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించిన. ఇది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ ఫ్రమ్ మలయాళం టు ఇంగ్లీష్. ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ ఆంథనీ మరియం ముతక్కల్, అంటే ఈయన భార్య. ఆ సమాధిలో 2 శవాలు ఉన్నాయి. ఒకటేమో ఆంథనీ పౌలోసు, ఇది ఈయన ఇందాక పైన ఇగో ట్రాన్స్లేషన్ ఇగో ఇక్కడ నేను చేయించిన. ఇంకొక ఆయన ఇందాక నేను మెంబర్ చూపించిన కదా, ఆ మెంబరు పర్మనెంట్ మెంబర్ అని ఇక్కడ ఒకటి చూపించిన నేను. పప్పన్, వీసీ పప్పన్ ఒక డెత్ సర్టిఫికేట్. వీసీ పప్పన్ ఎగ్జిస్టింగ్ మెంబర్, అంటే కంటిన్యూ ఇప్పటి ప్రస్తుతం మెంబరు, ఎప్పటికీ 2022కి ఆయన మెంబర్గా ఉన్నాడు. ఇక ఆయన డెత్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ ఉన్నది. ఆయన కూడా చనిపోయాడు. ఆయన చనిపోయిన పేరు కూడా పెట్టింది ఇక్కడ, కాకపోతే ఆయన సంతకం లేదు అక్కడ, అందుకని అది పెట్టలే. ఇగో ఆయన డెత్ సర్టిఫికేట్ ఇగో కిందిది. ఈయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2000 సంవత్సరంలో 2000 ఈయన చనిపోయాడు. ఈయన 1/10/2000 ఈయన చనిపోయాడు కేరళలో. ఆయన తీసుకొని పెట్టింది ఇగో పప్పన్ ఎర్నాకుళం మీద, కొచ్చి ఎర్నాకుళం అని చెప్పున్నది. ఆయనది కూడా చనిపోయింది. ఈ మరియా ఎడ్యుకేషన్ భూములకు ఇగో మరియా ఎడ్యుకేషన్ సొసైటీ ఇందాక నేను చూపించిన డాక్యుమెంట్ అంట. ఇందులో 4th డే ఆఫ్ నవంబర్ 2023, అంటే అప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కలెక్టర్ ఆయన. షేర్లింగంపల్లిలో వాళ్ళు చేసిన వాళ్ళు. ఇగో ఇక్కడ ఏమన్నా ఉందనంటే మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ రిజిస్టర్ నంబర్ 1996-1983 హ్యావింగ్ దిస్ రిజిస్టర్డ్ ఆఫీస్ ఆఫ్ 10-4 మాసప్ ట్యాంక్ హుమాయూన్ నగర్, ప్యాన్ నంబర్ కొట్టేసిండ్రు. రిప్రజెంట్ బై మిస్టర్ అల్లం ఆరోగ్యరెడ్డి. నేను ఇందాక చెప్పినట్టుగా అల్లం ఆరోగ్యరెడ్డి ఆయన కీలక భూమిక పోషించిండు. ఏది ఇవి మొత్తం ఈ జాగాను మొత్తం దొబ్బేయడానికి కీలక సూత్రధారి ఆయన. ఈయననే ఇప్పుడు ఈయనకు మరియా ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు ఈయన గిఫ్ట్ డీడ్ ఎట్లా ఇచ్చిండ్రు, ఈయనకు దానికి సంబంధం ఏంది, ఈయన ఏ విధంగా అంత ఎంటర్ అయ్యిండ్రు? ఈయన ఫాదర్ ముసుగులో ఉన్న నయా నయీం అని చెప్పనికి ఇది బాధ. ఇంతకుముందు ఎప్పుడైతే వాళ్ళ కూతురు నా దగ్గరకు వచ్చింది మాట్లాడిండు, ఇంతకుముందు ప్రెస్ మీట్ పెట్టినావు మాతో మాట్లాడిండు వీళ్ళు, ఆమె బాధాప్త నగర మెయిల్ మొత్తం ఉన్నది, ఏమేమి పంపింది ఏంటిది కంప్లీట్ నగర మెయిల్ ఉన్నది. ఆ మెయిల్లో ఆరోగ్యరెడ్డి ఏ విధంగా మాకు మోసం చేసిండు అనేది కంప్లీట్గా ఆమె నాకు చెప్పడం జరిగింది. ఈలోపు వాళ్ళ చిన్న కూతురు, ఇది గిఫ్ట్ రిజిస్ట్రేషన్, వాళ్ళ పెద్ద కూతురు ఈమె వాళ్ళ అల్లుడిన. It is very difficult to resolve the regularization part. By the interest and will or wish of my father-in-law, we are donated the land to the church. Now the third party is involving into this, making lot of nuisance and blaming Father Allam Aryoga Reddy is grabbing the land. Actually, it is not the fact. The fact is that we have donated with our full will. They are disturbing our family and they are also defaming Father Allam Aryoga. ఇక ఎవరైనా కుర్చీ పైన ఫోటోలు పెట్టుకుంటారా? వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు అలా పెట్టుకుంటారు. ఇప్పుడు ఇలా చిన్న చెల్లె నాకు పెట్టిన మెయిల్లో ఏం పెట్టి ఆరోగ్యరెడ్డి గురించి నాకు మెయిల్ పంపింది. ఏడు షీన్ Mr. Anthony Mabli, when alive, had on clear terms explained to Sheen Rose that Father Arogyam Allam has his eyes on Maria Education Society. చిన్న బిడ్డ పెట్టింది, నా దగ్గర మెయిల్ ఉంది. సొసైటీ ల్యాండ్, Mr. Anthony Mabli house and all properties. Father Arogyam himself proved Mr. Anthony Mabli last words on Father Arogyam Allam were absolutely right as on current date. When Maria Educational Society extracted the ECs of the Maria Educational Society
land of 22 plots in 2024 in 2023 Maria Education Society and worth of 350 crores అంటే 350 కోట్లకు విలువైనటువంటి భూముల పైన అల్లం ఆరోగ్యారెడ్డి కన్నేషన్ అని చెప్పి వాళ్ళ బిడ్డ నాకు పెట్టిన మేలు was sold by Father Arogyam Reddy and Tojo Varghese గివింగ్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ దర్ ఓన్ బెనిఫిట్ అండ్ ఆల్సో అంటే ఈమె అన్నట్టు టోజో వర్గీస్ అంటే ఈయన గురించి షీజీ అంటే ఈమె వాళ్ళిద్దరి గురించి ఇంప్రెషన్ ఆఫ్ క్లయింట్ షీన్ రోస్ మబ్లీ అంటే ఆమె నా మీద రాయాలని చెప్పేసి ఆమె ఇచ్చినట్టుగా ఒక నోటీస్ ఇప్పి అని చెప్పేసి నాకు పెట్టిన మెయిల్లా ఫారూక్ ఆరోగ్యం గురించి ఏం చెప్పిందంటే వీ సెట్ నో బ్యాక్ ఆఫ్ స్టిల్ ఆరోగ్యం పర్సీవ్డ్ విత్ యువర్ క్రిమినల్ మైండ్ సెట్ ఆయన ఒక మైండ్ సెట్ ఆయన క్రిమినల్ అని చెప్పి ఒకటి పెట్టింది ఫాదర్ ఆరోగ్యం మేడ్ ట్రూ సిస్టర్ టు ఫైట్ ఇద్దరు అక్క చెల్లెల పైన పంచాది పెట్టిందని చెప్పిండ్రు ఫాదర్ ఆరోగ్యం మేడ్ షీజీ టు బ్రేక్ ఓపెన్ అండ్ ఆక్యుపై మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది చిన్న బిడ్డ పెట్టింది ఫాదర్ ఆరోగ్యం మేడ్ టు ఫోర్జ్ షీన్ డీటెయిల్స్ సైన్ ఆన్ స్నాప్స్ అని ఆమె సంతకాలు ఫోర్జరీ చేసిందని పెట్టింది ఫాదర్ ఆరోగ్యం మేడ్ ఫోర్జ్డ్ ఆఫ్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ అండ్ యాడెడ్ ఇట్ హీజ్ ఓన్ ఫ్యామిలీ పీపుల్ ఆయన ఇందాక నేను వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా పెట్టిందో అదన్నీ నేను పెట్టిన ఫాదర్ ఆరోగ్యం విత్ ఫోర్జ్డ్ లెటర్ ఆఫ్ మరియా ఎడ్యుకేషన్ సోల్డ్ ది ల్యాండ్ వితౌట్ ఎనీ కన్సెంట్ ఫ్రమ్ మరియా ఎడ్యుకేషన్ సొసైటీ వీళ్ళు ఎవ్వరు కూడా సంబంధాలు లేకుండా ఆ భూమి ఫాదర్ ఆరోగ్య రెడ్డి అన్నట్టు ఆయన అమ్మేసిందని చెప్పింది ఫాదర్ ఆరోగ్యం పుట్ యువర్ ఫ్యామిలీ నేమ్ ఆన్ గిఫ్ట్ డీడ్ ఇట్ వాజ్ సపోజ్డ్ టు బి మబ్లీ ఫ్యామిలీ నేమ్ అండ్ గిఫ్ట్ డీడ్ ఈ ఆరోగ్యం అన్నట్టు ఆయన ఏవైతే భూములు వీళ్ళ పేరు మీద గిఫ్ట్కి ఇచ్చిండ్రో అవన్నీ కూడా ఆంథోనీ ఫ్యామిలీ పైన ఉండాలి యాజ్ పర్ ఒరిజినల్ ఎంఓయూ విచ్ వాజ్ డిస్కస్డ్